The place where Jesus is. యేసు ఉండే స్థలం. అది ప్రార్థించే స్థలంగా ఉంటుంది. The very presence of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఒక వ్యక్తి. If he is there in a place, there will be an atmosphere of prayer in that place. Praise God. Amen. దేవుని యొక్క బిడ్డలు మనం we should know the presence of praying Jesus. The presence of praying Jesus. The presence of praying Jesus. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థిస్తున్న యొక్క సన్నిధిని మనం ఎరిగే వారికి మనం ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారు ప్రార్థించేటప్పుడు ప్రార్థించే సన్నిధి. సో ప్రభు ఏం చేశాడో తెలుసా? నేను ప్రార్థించేటప్పుడు నా చుట్టూ ఏముంటది? ప్రార్థించే వాతావరణం సన్నిధి ఉంటుంది. కాబట్టి మీరు నాతో రండి ప్రార్థించడానికి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు అక్కడ కూర్చుండి శిష్యులతో చెప్పి 37వ వచనం ఇంట్రెస్టింగ్. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులు అనగా యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి రూపాంతరం చెందేటప్పుడు ఆయన రూపాంతరపు అనుభవాన్ని చూడాలని తీసుకువెళ్ళారు. అంటే ఓకే, ఇదే పేతురు యోహాను యాకోబులను రూపాంతరపు పర్వతం మీద తీసుకుని వెళ్ళాడు. తన యొక్క ఔన్నత్యాన్ని చూపించడానికి వెళ్ళాడు. ఇదే పేతురు యోహాను యాకోబులను తను ప్రార్థన చేయటానికి తీసుకుని పోతున్నాడు. యేసు ప్రభు దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. అప్పుడు ఆయన ఏమై ఉంటాడో అది గనక తన శిష్యులు గుర్తిస్తే అప్పుడు మీరు కూడా అది చేయడం సులువు అవుతుంది. వెలుగున్నంత కాలం నువ్వు పని చేయగలవు, చీకటి వచ్చినప్పుడు పని చేయలేవు. యేసు ప్రభు ప్రార్థించేటప్పుడే నిన్ను ప్రార్థించమని ఆయన ఒక గడిన నాతో కూడా మెలకువగా ఉండలేవా? నేను ప్రార్థించేటప్పుడే నువ్వు ప్రార్థించాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎందుకంటే నేను ప్రార్థించేటప్పుడు నువ్వు ప్రార్థిస్తేనే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయాలను దేవుని యొక్క రాజ్యంలో నువ్వు నేర్చుకుంటావు, నువ్వు చేయగలిగిన వ్యక్తులు అవుతావు. నీకు అది సులభం అవుతుంది. నా తండ్రి పని చేయించున్నాడు కాబట్టి నేను పని చేయొచ్చు. నా తండ్రి మాట్లాడుచున్నాడు కాబట్టి నేను నా తండ్రి యొద్ద నేర్చుకున్నట్లు నేను కూడా మాట్లాడుచున్నాను. నా తండ్రి సబాతు దినాన పని చేయించా నేను చూచాను కాబట్టి కుమారుడుగా నేను చేస్తూ ఉన్నాను. ప్రార్థన నిన్ను దేవునితో ఇన్లైన్కి తీసుకొస్తాను. ఇన్లైన్ అంటే దేవుడు ఏమి చేస్తున్నాడో నువ్వు అది చేసే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. ఇట్స్ అ స్టార్టింగ్ ప్రేయర్. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత అద్భుతంగా అక్కడ మాట ఉంటుంది చూడండి. పేజీ తిప్పగానే 2వసారి వచ్చాడు, 3వసారి వచ్చారు. వారు కనుల భారం నిద్ర భారంతో ఉన్నారు. అప్పుడు 45వ వచనంలో మనం ఏం చూస్తాం? అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, యు కాంట్ ప్రే నౌ. హల్లెలూయా. ఇప్పుడిక మీరు ప్రార్థన చేయలేదు. మీకు తెలుసా, మీరు ప్రార్థించే టైం ఒకటి ఉంది, మీరు ప్రార్థించలేని టైం ఒకటి ఉందని. ప్రార్థించలేని టైంలోనికి నువ్వు వెళ్లే లోపు ప్రార్థించే టైంని నువ్వు క్యాచ్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. యు హావ్ టు క్యాచ్ ద ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తెచ్చుకుని, మీతో సే ఇంతసేపు మీరు కనుల భారంతో 3 సార్లు వచ్చారు మీ దగ్గరికి, మీరు నిద్రపోతున్నారు.
3 సార్లు వచ్చాను, మీరు నిద్రపోతున్నారు. 3 సార్లు నేను లేపి మిమ్మల్ని నేను లేపి మళ్ళీ వెళ్ళాను. 3 సార్లు మీరు నిద్రపోతున్నారు. ఇప్పుడు ప్రభు అంటాడు, మీరు అలసిపోయారు, కానీ నేను ప్రార్థన చేయమన్నా మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అలసట తీర్చుకోండి. అదేంటి ప్రభు? ప్రార్థించే టైం అయిపోయింది. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఇదిగో ఆ గడియ వచ్చింది. ప్రభు మీ మీదకు తన కృప ఇచ్చింది. యు మైట్ నో ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించాల్సిన ఆ సమయాన్ని, ప్రార్థించాల్సిన ఆ యొక్క దినాల్ని వెలుగుతూ నా తండ్రి ఏం చేస్తాడో కుమారుడు అది చేయాలి. నేను వస్తాను, ఇక్కడ ఉండండి కాదు, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ. What does it mean? As I am praying there, you also pray here. As I am praying there, you also pray here. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ప్రార్థిస్తుండగా నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మేక్ గాడ్ రిచ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద యేసుక్రీస్తుని ధనవంతుడిని చేయండి. ఆయన దరిద్రుడిగా చచ్చిపోయాడు. బై ప్రేయర్. ఆయన ఊరికినే పశువుల శాలలో పుట్ల. ఈ భూమి మీద ఆయనకి స్థలంలే. ఈ భూమి ఆకాశం దేవుడివే, కానీ ఇప్పుడు దీనికి దేవుడు సాతానుడు. He doesn't have anything on this earth. కానీ దరిద్రుడుగానే ఆయన లోకంలో పుట్టాడు, దరిద్రుడుగానే ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనం ఆయన్ని ఐశ్వర్యవంతుడిగా చేయాలి. ప్రియర్, దేవుని యొక్క ఐశ్వర్యము కనిపించేది సంఘంలో. ప్రార్థించే సంఘంలో. ప్రార్థించే సంఘంలో. మేక్ గాడ్ రిచ్ ఆన్ దిస్ ఎర్త్ త్రూ యువర్ ప్రేయర్.